సామాన్యులుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. అసహనం కనపడింది నాకు. అంటే మేము ప్రైవేటీకరణ చేసినప్పుడు ఇదేదో పర్మిషన్ ఇచ్చేసినారు, లేనిపోయిన సమస్య, మీ పర్మిషన్ ఇవ్వడం అంటే మాకు ఈజీ అయిపోయింటుందని అసహనం నుంచి మాట్లాడినట్టు ఉంటుంది. ప్రైవేటీకరణ చేసుకున్న రేపు సీట్లు అయితే కావాలిగా. కానీ చాలా 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 సీరియస్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల ఆరోగ్యం గురించి కన్సర్న్ ఉన్న ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా, ఎవరైనా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలి. మంత్రి కూడా మరి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక మీరు అన్నట్టుగా వివరణ ఇవ్వాలి. ఆయన సాధారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, మళ్ళీ వివరణ దాని మీద ఇస్తారని అనుకోను. కానీ సో ప్రభుత్వం అయితే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 50 మెడికల్ సీట్లు అయ్యారు గారు. ప్రభుత్వం పద్ధతిగా వ్యవహరిస్తే వచ్చే సంవత్సరం మిగతా 11 కూడా పర్మిషన్లు వస్తాయి. ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కౌన్సిల్. ఎన్ని సీట్లు అండి? 12 మెడికల్ కాలేజీలు అంటే 6,000 సీట్లు. 600 అవుతాయి. 1250 అంటే దాదాపు వస్తాయి. రేపు 100 సీట్లు అయితే అది 100-200 వస్తాయి మెడికల్ సీట్లు. 150 సీట్లు ప్లస్ ప్రతి ఇయర్ పెరుగుతున్నట్టే కదా. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ వచ్చేసారు, సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ మళ్ళీ. ఇప్పుడు ఉదాహరణ కర్ణాటకలో 11,000 మెడికల్ సీట్లు, దేశంలోనే నెంబర్ 1 స్టేట్. నెంబర్ 2 10,000 మెడికల్ సీట్లు తమిళనాడులో ఉన్నాయి. దాని సరసన ఆంధ్రప్రదేశ్ చేరుండేది. మనం కానీ పద్ధతిగా వ్యవహరించుంటే ఒక 10,000 మెడికల్ సీట్లు. మనం ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు డాక్టర్లు చాలా చోట్ల పని చేయట్లేదు. రెండో అంశం, డాక్టర్లు గ్రాస్ రూట్ లో వెళ్ళడానికి భయపడుతున్నారు. మీకు తెలుసు కదా, ట్రాన్స్ఫర్ అయినా కూడా రూపాయలు పెట్టి చదువుకున్న తర్వాత పోయి ఊర్లో 25,000 30,000 పని చేయమంటే ఏడ పని చేస్తారు? ఇంకా పని చేయరు. అదే ఇప్పుడు మెడికల్ కాలేజ్ పోయినారు గారు. ఇప్పుడు పాడేరు ఉంది, సీటు కోసం డాక్టర్ స్టూడెంట్ ఆడ వెళ్తాడు, బై డిఫాల్ట్ చదువుకోవడానికి వెళ్తారు. రెండోది వాళ్ళే కదా రేపు ఆడ పీజీ స్టూడెంట్స్ గా పనిచేస్తారు. కాబట్టి ఒక ప్రాథమిక వైద్యం అన్ని చోట్ల జరగాలంటే ఇది బెస్ట్ మెథడ్. గవర్నమెంట్ సీట్లు, ప్రైవేట్ సీట్లు అక్కడ ఉంటే, మెడికల్ సీట్లు ఉంటే దాన్ని చదువుకోవడం కోసం నేను వెళ్తాను. బహుముఖంగా ఆలోచించాడు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో. రెండోది 10,000 మెడికల్ సీట్లు వస్తాయి. రెండో పాయింట్ ఏంది, డాక్టర్లు తక్కువ ఉండడం వల్ల, డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ వ్యవహార శైలి కూడా వేరే రకంగా ఉంటుంది. మనం కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుంటే. అదే ఇప్పుడు డాక్టర్ల సంఖ్య పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు అనివార్యంగా డిమాండ్ తగ్గుతుంది, కొంచెం సామాజిక దృక్పథం కూడా వస్తుంది. నేను పని చేస్తాడు, ఒకే డాక్టర్ ఒక ఊర్లో ఉంటే కాంపిటీషన్ అనివార్యం. 10 మంది ఉంటే నీ దగ్గర కాదు ఇంకో ఆయన పోతారు. కాబట్టి మెడికల్లో ఈ ధోరణి పెరగాలంటే మెడికల్ సీట్లు పెరగడమే కరెక్ట్. కాబట్టి ఇంత వాతావరణంలో మంత్రి గారు అలా ప్రకటించడం కరెక్ట్ కాదు. మా ఆందోళన ప్రైవేటీకరణ మాత్రమే కాదు, రేపు సీట్లు కూడా రావు కదా. సీట్లు కూడా పబ్లిక్ సెక్టార్ లో మెడికల్ కాలేజ్ సీట్ వచ్చినంత ఈజీగా. ఇప్పుడు పులివెందులలో ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడం వల్ల సాధారణంగా ఎన్ఎంసీ ఏం చేస్తుంటే పబ్లిక్ సెక్టార్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ చూసినట్టుగా ప్రైవేట్ చూడదు. ఆ రీతి సీట్లు రావడం కూడా ఒక పర్మిట్. కాబట్టి ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి మంత్రి గారు ఉపసంహరించుకోవాలి. చంద్రబాబు గారు కూడా 2 యాంగిల్, ఒకటి మెడికల్ యాంగిలే కాదు, మంత్రులు ఇట్లా చేయొచ్చా, కేంద్రం నుంచి 4 రూపాయలు అదనంగా తెచ్చుకోవాల్సిన మంత్రులు, అందులో బీజేపీ మంత్రులు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మంత్రులు ఇట్లా ప్రవర్తిస్తే రేపు అన్ని విషయాలు ఎట్లా ఉంటే అక్కడ ఎన్డీఏ సర్కారుకు సంబంధించిన ఒక ఏజెన్సీ తీసుకున్న నిర్ణయం ఇక్కడ మంత్రికి విస్మయం కలిగించింది. సో నిజానికి ఈ మెడికల్ కాలేజీలని తీసుకొచ్చాం, 17-15 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పిన మాట, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది కాదు, కేంద్రం ఇచ్చింది, కేంద్రం దేశవ్యాప్తంగా చాలా మెడికల్ కాలేజీలు ఇచ్చింది అంటూ చెప్పుకున్నారు వాళ్ళు. నిజానికి కేంద్రం ఇచ్చిన కాలేజీలు ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తే అడ్డుకోవాల్సింది, ఆపాల్సింది, అడ్డుదగలాల్సింది, ధర్నాలు చేయాల్సింది బీజేపీ నాయకులు. నిజంగా ఇప్పుడు బీజేపీకి రేపు దేశంలో ఎక్కడా లేవు 10,000 మెడికల్ సీట్లు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం 17 మెడికల్ సీట్లు వచ్చుంటే, రెండుది నాబార్డ్ నుంచి వాటి నుంచి డబ్బులు కూడా తీసుకొచ్చారు. డబ్బుల్లో మా భాగం ఉంది. 10,000 మెడికల్ సీట్లు, 17 మంది ఎంబీబీఎస్ ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ కి గిఫ్ట్ గా ఇచ్చామని చెప్పుకొని గర్వంగా చెప్పుకోవాల్సిన బీజేపీ నాయకులు ఉన్న 50 సీట్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారంటే ఏమనాలి? ఆ పార్టీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని దీన్ని వెనక్కి తీసుకొని ముందుకెళ్తే బెటర్. ప్రైవేట్ ప్రభుత్వం అనేది డిబేటబుల్, కానీ మెడికల్ సీట్లు ఆంధ్రప్రదేశ్ రావడం అనేది ప్రాథమికమైన అంశాన్ని విస్మరిస్తే మాత్రం చాలా ప్రమాదకరం. చూద్దాం. సో దానిపైన ఏం రెస్పాండ్ అవుతుందో ప్రభుత్వం చూడాలి. ఖచ్చితంగా పౌర సమాజం అయితే దాని పట్ల అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పేద ప్రజలను వైద్యానికి దూరం చేసే కుట్ర ఎవరు చేసినా, ప్రభుత్వాలు చేసినా, ప్రైవేట్ వ్యక్తులు చేసినా దాన్ని అడ్డుకొని తీరాల్సిందే. సో వాళ్ళ పట్ల ఫైట్ చేయాల్సిందే. సో ఇంకొక పొలిటికల్ ఇష్యూ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తాజాగా